యూజీసీకి సంబంధించి తీసుకొచ్చినటువంటి సరికొత్త రూల్స్ అనేవి అక్కడ డిస్క్రిమినేషన్ అనేది ఉంది, క్యాస్ట్ బేస్డ్గా జరుగుతోంది ఒక వివక్ష. దాన్ని తొలగించడానికి సమానత్వం కోసం స్టూడెంట్స్ అందరూ ఈక్వల్ అని చెప్పడానికే మేము రూల్స్ తీసుకొచ్చాము అని చెప్పినప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు అబ్జెక్ట్ చేసింది? స్టే ఎందుకు వచ్చింది అసలు అక్కడ? ఒకటి చట్టం ముందే ఉంది, 2012లో ఒక చట్టం తీసుకొచ్చారు, దట్ ఈస్ స్టిల్ ఇన్ ఫోర్స్. ఇన్ఫ్యాక్ట్ ఇది స్టే చేసినప్పుడు సుప్రీంకోర్టు రివర్ట్ చేశారు. ఆ పాత చట్టం ఇంకా ఉంటుంది, మొత్తం చట్టం తీసేయలేదు ఇప్పుడు దాకా. ఆ చట్టం కింద ఇంత స్ట్రిక్ట్ కండిషన్స్ లేకుండే. ఈ బేస్ కేసు ఎక్కడ మొదలైందంటే రోహిత్ వెముల వాళ్ళ అమ్మగారు సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఆమె దానికన్నా ముందు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కి, దాని తర్వాత తెలంగాణ అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, తర్వాత తెలంగాణ హైకోర్టులో కేసు వేశారు. కానీ ఆమె కేసు అప్పుడు కొట్టిపడేశారు. ఎందుకంటే అప్పుడున్న దాని తర్వాత వచ్చిన గవర్నమెంట్ వాళ్ళు ఒక ఎంక్వైరీ ఆర్డర్ చేశారు రోహిత్ వెముల సూసైడ్ మీద. ఎందుకు చేశారు? ఎందుకంటే రోహిత్ వెముల సూసైడ్ నోట్లో చాలా క్లియర్గా ఎస్ఎఫ్ఐని బ్లేమ్ చేశారు, సిపిఎం పార్టీ యూత్ వింగ్ని బ్లేమ్ చేశారు. వాళ్ళు చేసిన కుట్రతోనే నేను సూసైడ్ చేసుకుంటున్నానని చెప్పి ఇండైరెక్ట్గా ఒక హింట్ ఇచ్చారు. దాంట్లో ఎక్కడ ఏబీవీపీ కానీ, బండారు దత్తాత్రేయ పేరు కానీ, రామచంద్రరావు గారి పేరు ఎక్కడ చెప్పలేదు. కానీ వీళ్ళందరి మీద కేసు వేశారు అప్పుడు పోలీసులు. పెద్ద గొడవ జరిగింది. మన తర్వాత వీళ్ళ క్యాస్ట్ గురించి ఎంక్వైరీ చేస్తే వీళ్ళ తమ్ముడు దళిత్ కాదు, వీళ్ళ అమ్మగారు మ్యారీడ్ ఇంటూ దళిత్ దిస్ వన్ అని చెప్పి అది ఉంది. కానీ అది ప్రూవ్ చేయలేదు, వడ్డెర కమ్యూనిటీ ఏదో ఉన్నారు వాళ్ళు. అది ఫైనల్ ఎంక్వైరీలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏం చెప్పారంటే హీఈస్ నాట్ ఎ దళిత్ అని చెప్పి హైకోర్టుకి ఒక సీల్డ్ కవర్లో ఇచ్చారు, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. హైకోర్టు దాని సీల్డ్ కవర్ ఓపెన్ చేసి కరెక్ట్ అని చెప్పి దట్ కేస్ వాజ్ స్క్రాప్డ్. రామచంద్రరావు గారి మీద, దత్తాత్రేయ గారి మీద వేసిన కేసు కొట్టుపడేశారు. దాని తర్వాత ఇప్పుడు కూడా నేను మొన్న కూడా ఒక టెలివిజన్ డిబేట్లో ఇంగ్లీష్ ఛానల్ చెప్పాను, అగైన్ దళిత్ 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 అని యూజ్ చేస్తున్నారు. రోహిత్ వెముల వాస్ నాట్ దళిత్. సరే, అక్కడి నుంచి మొదలవుతుంది కేసు అంతా. దాని తర్వాత ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇట్లాంటి దళిత్ పిల్లలకి చాలా మటుకు అన్యాయం చేస్తున్నారని చెప్పి ఒక సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకోవాలి. సుప్రీంకోర్టు యూజీసీ దగ్గర ఏం చెప్పారంటే మీరు అప్రోప్రియేట్, క్రూషియల్ వర్డ్ ఇది అప్రోప్రియేట్ అయిన రెగ్యులేషన్స్ పెట్టండి అన్న. కానీ వాళ్ళు చేసిన రెగ్యులేషన్ మనకు తెలిసిందే, వన్ సైడెడ్ అయిపోయింది మొత్తం. దాంట్లో స్ట్రేంజ్లీ కవిత గారు మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, రేస్ అండ్ జెండర్ అని ఉంది దాంట్లో. కానీ ఇట్ ఈస్ రేస్ అండ్ జెండర్ మెంట్ ఓన్లీ ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ. ఒక అమ్మాయి నాన్ ఓబీసీ, నాన్ ఎస్సీ, నాన్ ఎస్టీ కేటగిరీ నుంచి ఒక అమ్మాయిని ఎవరైనా హరాస్ చేస్తే, ఫార్వర్డ్ క్యాస్ట్ హరాస్ చేస్తే అది కేసు కాదు. అప్పుడు ఆర్జికార్ కేసు కలకత్తాలో జరిగిన మెడికల్ కాలేజ్లో జరిగిన రేప్ అండ్ మర్డర్ మనకు తెలిసిందే. అమ్మాయి దళిత్ కాదు కదా, కానీ జరిగింది కదా అప్పుడు కూడా. అప్పుడు ఎవరు ఆ చట్టం కింద రాదు, అది నిర్భయ కేసు అంటారు. అప్పుడు నిర్భయ కేసు ఇస్ అ సెపరేట్ థింగ్. ఇక్కడ ఏం జరిగిందంటే యూజీసీ, అది ధర్మేంద్ర ప్రధాన్ తప్ప, లేకుంటే యూజీసీ తప్ప, లేకుంటే మన యూనియన్ లా మినిస్ట్రీకి రెఫర్ చేశారా లేదా, ఇది ఏం చేయకుండా సుప్రీంకోర్టు కూడా చూపించకుండా సుప్రీంకోర్టు దగ్గర వచ్చి చెప్పాలి కదా, మీరు చెప్పారు మేము తయారు చేసాం, ప్లీజ్ లుక్ అట్ దిస్ డ్రాఫ్ట్, మీరు ఓకే అంటే మేము గెసెట్లో పబ్లిష్ చేస్తాం అంటే సుప్రీంకోర్టు కూడా సెడ్ నో దిస్ ఇస్ రాంగ్ అని చెప్తాం. అంతే, ఈ కాంట్రవర్సీ రాకపోతుండే, కానీ అప్పుడు చేయలేదు. దీంట్లో ఎస్ యూజీసీ ఓవర్ సైట్ ఉండే, కానీ అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇదే సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ ఫైల్ చేశారు, మేము యూజీసీనే స్క్రాప్ చేసేస్తున్నామని చెప్పి. దెల్ బి నో మోర్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. బహుశా ఇంకొక 6 నెలల్లో ఉండదు, యూజీసీ ఉండదు. యూజీసీ లేనప్పుడు చట్టం ఎట్లా తీసుకొస్తారు మీరు? అదొకటి. సెకండ్, ఈ చట్టంలో మీరు చెప్పినట్లు ఒక బోర్డు, ఓవర్ సైట్ బోర్డు ఉంటుంది. ఓవర్ సైట్ బోర్డులో రిప్రజెంటేషన్ ఇదే కమ్యూనిటీస్ నుంచి ఉంటుంది. ఈక్విటీ కమిటీ అనేది ఒకటి తీసుకొచ్చారు, వీళ్ళందరూ ఉంటారు. అగైన్ దాంట్లో మహిళలు లేరు. అంటే మహిళ ఉండొచ్చు, రేస్ అండ్ జెండర్ అని చెప్తున్నారు, కానీ ది నెవర్ స్పెసిఫైడ్ ఉమెన్ అని. దాంట్లో రేపు ట్రాన్స్జెండర్ని పెడతారా మీరు? అది కూడా తెలియదు మనకి. సో యూజీసీది ఒక టిపికల్ బ్యూరోక్రటిక్ ఎక్సర్సైజ్లో ఇది చేసినప్పుడు చాలా మటుకు నార్త్ ఇండియాలో ప్రొటెస్ట్ మొదలైంది. నాకు అసలు ఈ కేసు తెలియదు ముందు, ఆబ్వియస్లీ హానెస్ట్లీ తెలియదు. నేను చెప్పాను అట్లా చేయరే అని చెప్పంగానే నార్త్ ఇండియా నుంచి ఒక సీనియర్ బీజేపీ లీడర్ నాకు ఆ గెజెట్ కాపీ పంపించాను. పబ్లిష్ అయ్యి 1-2 గంటల సేపట్లో కాపీ వచ్చింది నాకు వాట్సాప్లో. అది హిందీలో ఉండే, నేను చదువుకున్నాను, తెలిసిపోయింది. అప్పుడు కూడా నాకు డౌట్ ఉండే వెదర్ దిస్ ఇస్ ఏదో కూడా వాట్సాప్లో తయారు చేసి పంపించిండో యూనివర్సిటీలో, వాట్సాప్ యూనివర్సిటీ, లేకుంటే ఫోటోషాప్లో ఏమైనా చేసి ఉంటాడని. ఒరిజినల్ గెసెట్ అడిగాను, ఆయన దాని కాపీ కూడా పంపించారు. ఒరిజినల్ గెసెట్ కాపీ కూడా లింక్ పంపించారు సెంట్రల్ గవర్నమెంట్కి. చూస్తే కరెక్ట్.
అప్పుడే నాకు డౌట్ వచ్చింది ఇది ఎందుకు చేశారు. దాని తర్వాత మనకు తెలిసిందే నార్త్ ఇండియాలో చాలా చోట్ల ప్రయాగ్రాజ్ కానీ వారణాసి కానీ ఇట్లాంటి చోట్ల ప్రొటెస్ట్ మొదలయ్యాయి. నిన్న మా తెలిసిన ఒక హైదరాబాద్ నుంచి ఒక జై శ్రీరామ్ సపోర్టర్, చాలా హార్డ్ కోర్, పాపం కష్టపడతాడు, చాలా కష్టపడతాడు పనిచేయడానికి. మన ఈ ఆవుల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఆ బస్సు ఆ లారీలని పట్టుకోవడానికి అంతా పనిచేస్తాడు. డబ్బులు తిన్నాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, కేసులు పడ్డాడు, అన్నీ చేశాడు. ఇట్లా ఆ అబ్బాయి నాకు ఫోన్ చేసి, సురేష్ గారు ప్రొటెస్ట్ జరిగింది నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో జరగలేదే, మధ్యప్రదేశ్లో జరగలేదే, గుజరాత్లో ప్రొటెస్ట్ జరగలేదు, యూపీ అండ్ బీహార్ ఇక్కడ 2 చోట్లనే ప్రొటెస్ట్ జరిగింది ఎందుకు అని. మనందరికి గుర్తుంటుంది మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చినప్పుడు బీసీలకు సంబంధించినటువంటి విభజన జరగడానికి విపి సింగ్ గవర్నమెంట్ ఉండే. ఆ మండల్ కమిషన్ టైంలో కూడా ఇట్లానే రాజీవ్ గోస్వామి మీకు గుర్తుంటుంది, ఈ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ 60 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఒక్కరే కాదు కానీ, బట్ హీ వాజ్ ద ఫస్ట్. దానికోసం పబ్లిసిటీ వచ్చి హీ బికేమ్ అ రోల్ మోడల్. ఆ పిక్చర్ చాలా సంవత్సరాలు తిరిగింది సోషల్ మీడియాలో. అప్పుడు సోషల్ మీడియా లేకుండా అనుకోండి, ప్రింట్ మీడియాలో చాలా తిరిగింది. అది వీడియోలో కూడా అప్పుడప్పుడు చూపిస్తుంటారు. గోస్వామి చనిపోయారు. మండల్ కమిషన్ వ్యతిరేకంగా ప్రొటెస్ట్ ఒక మూమెంట్గా టేక్ ఓవర్ చేసుకుంది అక్కడి నుంచి. అదే ఇప్పుడు కూడా జరిగింది. సో అప్పుడే నాకు డౌట్ వచ్చింది. నేను చాలా మటుకు అప్పుడు నేను మాట్లాడలేదు దీని గురించి, ఎందుకంటే మనకు మొత్తం తెలియదు ఏం జరగబోతుంది అనేది. ప్రొటెస్ట్ ఉంది కరెక్ట్, ఈ ప్రొటెస్ట్ ఎవరు ఆర్గనైజ్ చేశారు అది కూడా నేను అడిగాను. ఇదే బీజేపీ లీడర్ దగ్గర అడిగాను. మీరు పంపించారు నాకు గెజెట్ అంతా బాగానే ఉంది, ప్రొటెస్ట్ మీరే చేపిస్తున్నారంటే మేమెందుకు చేపిస్తాం, మా వ్యతిరేకంగా మేమెందుకు ప్రొటెస్ట్ చేస్తాం, మాకు పార్టీ నుంచి చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ వచ్చింది, ఎవ్వరు మాట్లాడకూడదు దీని గురించి అని చెప్పేసి. అది పేపర్లో కూడా వచ్చింది. నెక్స్ట్ డే ఇట్ కేమ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఇండియా దట్ ఆల్ బీజేపీ ఫంక్షనరీస్ మీరు దీని గురించి టెలివిజన్ డిబేట్లో కానీ ఎక్కడ కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏం చేయకూడదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక డిక్టమ్ ఆర్డర్ చేశారు. నెక్స్ట్ డే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒక మీడియా మీట్లో, ఇన్ఫార్మల్ మీడియా మీట్లో అదే మాట చెప్పారు. చూడండి, ఎస్ దెర్ ఇస్ అ ప్రాబ్లం, వీ విల్ చెక్ ఇట్, బట్ వీ విల్ ఎన్ష్యూర్ ఎవరికి డిస్క్రిమినేషన్ లేకుండా మేము చూసుకుంటామన్నారు. దాంట్లో చాలా క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఆ డిస్కషన్లోనే మేము రేపు ఇది ముందుకు తీసుకెళ్ళాము. నోటిఫై అయిపోయింది అన్ఫార్చునేట్లీ. ఇది డ్రాఫ్ట్ రెజల్యూషన్ ఉంటే ప్రాబ్లం లేకుండే, గెజెట్లో పబ్లిష్ చేసేసారు. విత్డ్రా చేసుకోరు అనుకోండి బీజేపీ గవర్నమెంట్, రాహుల్ గాంధీ రెడీగా ఉన్నారు, ఆల్రెడీ మొదలు పెట్టారు వాళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్ విత్డ్రా చేస్తే మేము వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తాం, బ్రాహ్మణులకు ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళ కోసం చేశారు ఇదని చెప్పేసి మేము గొడవ పెడతామన్నారు రాహుల్ గాంధీ. కానీ సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పారంటే దిస్ ఎంటైర్ థింగ్ ఇస్ వెరీ వెరీ షేడీ అని చెప్పారు. ఎవరో కావాలని చేసినట్టు చేశారు ఇది, దీన్ని మేము స్టే చేస్తున్నాం. 2012 ఉన్న చట్టాన్ని రిటర్న్ తీసుకొస్తున్నాం. ఆల్ ద కేసెస్ విల్ బి రిలేటెడ్ టు ద 2012 యూజీసీ నామ్స్ అని. అది నామ్స్ ఎవరికి తెలియదు, అది ఏముందని ఎవరికి తెలియదు. బట్ బేసిక్లీ ఇట్ ఇస్ అ డైల్యూటెడ్ వర్షన్ ఆఫ్ దిస్. ఇప్పుడు వచ్చిన చట్టానికి డైల్యూటెడ్ వర్షన్ ఉంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నారంటే మీరు యూజీసీ ఒక కమిటీని పెట్టండి. ఆ కమిటీలో రిప్రజెంటేషన్ డిక్టేట్ చేశారు. వాళ్ళకి వచ్చి ఒక రిటైర్డ్ జడ్జ్ ఉంటారు, సొసైటీ నుంచి అన్ని క్యాస్ట్ అండ్ కులాల నుంచి అందరి నుంచి రిప్రజెంటేషన్ ఉంటుంది. ఆ లిస్ట్ మాకు చూపించాలి మీరు, 2 జడ్జ్ బెంచ్కి చూపించిన తర్వాత దాన్ని మేము అప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళకి మేము ఒక రికమెండేషన్ ఇస్తాం, ఈ మీరు యూ కమ్ అప్ విత్ ద నామ్స్ అని చెప్పి. సో బహుశా అది ఇంకో 6 నెలల్లో సంవత్సరం పాటు పడుతుంది.